ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ లేఖన భాగంలోని ప్రభువా విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులోనికి మా ప్రయాణము కొనసాగుతూ ఉండగా మా హృదయ నేత్రములు తెరిపిస్తూ ప్రభువా మంచి సందేశము ద్వారా లోతైన విశ్వాసంలోనికి మేము ప్రయాణించులాగున సహాయం చేయగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ ధన్యతను నాకు అనుగ్రహించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ మోడరేటర్ గారికి, అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బి విల్సన్ రాయ్ గారికి, అధ్యక్ష మండలపు డిసిసి చైర్మన్స్, క్లర్జీ, ఆఫీసర్స్, సంఘ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకముగా జగదీర్గుట్ట పాస్టేట్ తరపున పక్షముగా వారికి నా నిండు కృతజ్ఞత వందనములు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా ఈ శ్రేష్టమైన ఆహ్వానాన్ని అందిస్తున్నా. మహాదేవుని కృప నాకు ఎప్పుడు చెప్పడం ఈ మాట ఇస్తాం. మనలందరినీ దేవుడు సజీవులుగా ఉంచి మనం బ్రతుకుతున్నామంటే కేవలం దేవుడి కృప. దేవుడి కృప మన మీద ఉంది కనుక ఈ పరిశుద్ధ వారం కూడా దేవాలయంలో చేరి దైవ ఆరాధనలో పాల్గొని హృదయాంతరంగంలో నుంచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి గణపరిచే ధన్యత, మహాభాగ్యం దేవుడు అనుగ్రహించున్నాడు. కనుకనే దేవాది దేవుడికి మరొకసారి మన నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఎవరికి లేని ధన్యత సిఎస్ఐ చర్చ్ మెంబర్స్ ఉంది. కారణం ఏంటంటే ప్రతి వారం ఒక ప్రత్యేకమైన దైవ సందేశాన్ని మనం వింటాం. వారం వారం కొత్త రుచులే. ప్రతి వారం మన యొక్క అధ్యక్ష మండలపు పంచాంగం ప్రకారం హెచ్ఎంసి కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాలు, ఈ ఫెస్టివల్ సర్మన్స్, ప్రత్యేకంగా ఈ వారం మనకు అనుగ్రహించిన అంశం ప్రేషితోద్యమము ఆదివారం, మిషన్ సండే. ప్రతి చోటు నుండి ప్రతి చోటికి, ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీవేర్, మిషనరీ. ఈ మిషన్ అనే మాటను అర్థం చేసుకోవాలి బాగా. మిషన్ అంటే దేవుని కార్యము లేదా దేవుని పని కొనసాగించే ఒక ప్రక్రియ. మిషన్ ఈజ్ నాట్ చర్చ్. చర్చి కాదు. మిషన్ అంటే ఒక ప్రత్యేకమైన కార్యం, ఒక పని. దేవుని పని మనం ఎవరైనా చేస్తున్నాం అనుకోండి, మనమందరం కూడా ఎవరో మిషనరీస్. దేవుని కొరకు దేవుని పని చేసే వాళ్ళందరూ కూడా మిషనరీస్. లాటిన్ భాషలో మిట్టు, గ్రీకులో మిస్సోడై. ప్రేషితోద్యమం దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఆలోచనను
దేవుని యొక్క పనిని కొనసాగించే ప్రక్రియ. మిషన్ ఆఫ్ గాడ్, మిషన్ ఆఫ్ సన్, మిషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ మిషను దేవుని హృదయంలో నుంచి ఒక నది వలె ప్రవహించే ఒక ప్రవాహం. దేవుని హృదయం నుంచి ప్రవహిస్తూ తన బిడ్డలైన తన విశ్వాసుల హృదయంలోనికి రావడమే మిషన్. మిషన్ అంటే ఒక మూమెంట్, ఒక ఉద్యమం. ఒక కార్య సాధకుడు తన కార్యాన్ని సఫలపరిచే విధముగా దీన్ని కొనసాగించడం. మొట్టమొదటి మిషనరీ యేసు ప్రభు. గలతీ 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పంపించడం. అపోస్తలులు అంటారు గ్రీకులో, అంటే పంపడం. అపోస్తలులను శిష్యులు పంపించడం. యేసు ప్రభు వారు ఈ సృష్టికి ఒక మిషనరీగా ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన పనులు మిషనరీస్ చేయాలి. రెండవ మిషనరీగా మన దేశానికి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో థోమస్, సెయింట్ థోమస్, పరిశుద్ధ తోమా వారు కేరళ ప్రాంతం, మద్రాసు ప్రాంతం వారు దేవుని చేత పంపబడి సువార్త ప్రకటించబడింది. 7 బ్రాహ్మణులకు బాప్తిజాలు ఇచ్చి వారిని పాస్టర్స్ గా చేసి సేవ చేయమని కేరళ, మద్రాసు ప్రాంతంలో పంపించారు ఆయన. తర్వాత మిషనరీ అపోస్తుడైన పౌలు. అనేక ప్రాంతాలకు ఆయన సేవ. మిషనరీ అంటే ఒక్క జాగాలో కూర్చొని ఉండేవాడు కాదు. మిషనరీ ఈజ్ మూవింగ్. ఆయన ఎప్పుడు నడుస్తూ కదులుతూ ఉండాలి. యేసు ప్రభు మిషనరీ. గలిలయ, సమరయ, యూదయ ప్రతి ప్రాంతంలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడ పరలోక రాజ్యమని, దేవుని రాజ్యమని, యేసు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యమే. ఆయన కదిలించబడుతున్నటువంటి దేవుడు. ఆయన ఒక ప్రవాహం వలె ఒక ప్రాంతము, ఒక ప్రజలు కాకుండా యూదుల దగ్గరికి వెళ్ళాడు, అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువు తన యొక్క మిషన్ ఉద్యమాన్ని అనేకులకు ప్రకటించారు. తర్వాత 15th and 16th సెంచరీలో పోర్చుగీస్ వారు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి, వారి తర్వాత రోమన్ క్యాథలిక్స్ మిషనరీస్ జస్ట్ 20-25 years లో మన యూత్ ఉన్న ఆ వయసులో దేవుని కొరకు రావడం. మిషన్ మీన్స్ సాక్రిఫైస్. మిషనరీ అంటే త్యాగం ఉండాలి ఆయనలో. వారంతా కూడా వారిలో మొదటిగా త్యాగాన్ని నింపుకొని ప్రభు కొరకు పనిచేసేవారే మిషనరీ. తర్వాత 17th సెంచరీలో ఎస్పీజేని, తర్వాత బాప్టిస్ట్ విలియం కేరీ గారు మిషనరీస్ అంటూ, తర్వాత 18th సెంచరీలో మెథడిస్ట్ మిషనరీస్ అని, వారే పాస్టర్ దొరగారు మన దగ్గరకు వచ్చి మెథడిస్ట్ మిషనరీగా మహాదేవాలయం కట్టారు. 19th సెంచరీలో ఈ మిషనరీ సేవ విస్తరింపబడింది. ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం, యెరూషలేం నుంచి ఈ కదలినటువంటి మూమెంట్, ఈ కదలిక, ఈ ఉద్యమం, ఈ ప్రవాహం నేడు ప్రపంచమంతా మిషనరీస్. మనకు తెలుసు కదా,
ఈ మధ్య కాలంలో 40-50 సంవత్సరాల కిందట విశ్వవాణి అనే ఒక మంచి మిషనరీ ఆర్గనైజేషన్ ఉంటుంది. రేడియోల ద్వారా టీవీలు రాక మునుపు వారు రేడియోస్లో దేవుడి యొక్క వాక్యాన్ని అందించడం. మిషనరీ అంటే దేవుని కొరకు పని చేసేవారు. ఏ పనైనా చేయవండి, వారిని మనము మిషనరీ అని పిలుస్తున్నాం. మిషన్ ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎవ్రీ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళుతుంది మిషన్. అడవుల్లో వెళుతుంది, పట్టణాల్లో వెళుతుంది, గ్రామాల్లో వెళుతుంది, భాష రాని ప్రాంతంకు వెళుతుంది. మిషనరీస్ అక్కడికి వెళ్ళి వారి భాషను నేర్చుకోండి. ట్రైబల్స్ ఉంటారు కదండి కదా, కొంతమందికి వారికి ఏం రాదు, కొంతమంది వాళ్ళను మేనేజర్స్ లాంటి వారు కూడా ఉంటారు. అంటే మనుషులు తినేవారు కూడా, భయంకరమైనటువంటి మనుషులు, బాణాలతో చంపేవారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వారికి వేరే వ్యక్తులు అంటే వారికి భయం అవుతుంది కనుక వారు చంపేస్తారు. అటువంటి వారి మధ్యలో మహానుభావులు ఎంతో మంది మిషనరీస్ వెళ్ళి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాలు నిలుస్తున్నారు. ఒకే ఒక కారణం, దేవుడు చెప్తున్నాడు, దేవుడు పంపిస్తున్నాడు, నేను వెళుతూ ఉన్నాను. ఈ గొప్ప ఈ ఉద్యమం దాదాపు 400 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమము కొనసాగుతుంది. నేనంటాడు పాస్టర్ గారు వారి యొక్క స్లోగన్, మంచి మాట, నాలో ఏది శ్రేష్టమైనది ఉందో అది నా ప్రభు కొరకే. మీలో ఏముంది? డబ్బు ఉందా? ప్రభుకి ఇచ్చే. టాలెంట్ ఉందా? ప్రభుకి ఇచ్చే. పాటలు పాడే వరం ఉందా? ప్రభుకి ఇచ్చే. మీ సర్వస్వము ప్రభుకి ఇవ్వండి. ఎంత అద్భుతమైన మాట వల్ల. నాలో ఏది బెస్ట్ ఉందో అది నా దేవుడికే నేను ఇస్తాను. ఇవి ఇక్కడ మనము చూసుకుంటున్నాం. దేవుని కార్యము కొనసాగించే ఒక ప్రక్రియ అనే విషయం. అదే పనైనా కానివ్వండి, దేవుని పేరట జరుగుతున్నది, దాన్ని మనము మిషన్ అంటున్నాం. ఇది సంఘంలో ఒక ప్రవాహము, ఒక నది వలె పారుతూ పొరుతూ ఉంది. మిషన్ మూమెంట్, మిషనరీస్. పాత నిబంధన పాఠంలో న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, యాజకులు, సేవకులు వీరందరూ కూడా మిషనరీస్ గానే వారు పంపబడ్డారు. ఇది కంటిన్యూ అవుతుంది. ఈ మిషన్ ఇంచుమించు 5000 సంవత్సరాల నుంచి నేటి వరకు ఇది సజీవముగా ఉంది. జాన్ స్కాట్ అనే పండితుడు అంటాడు, ద క్రిస్టియన్ చర్చ్ కాల్డ్ టు మిషన్ అండ్ గాస్పెల్. క్రైస్తవ సంఘం ఏదైతే ఉందో అది సంఘంతో పాటు సువార్తను ప్రకటించడమే మిషన్. మిషన్లో సువార్త మిళితమై ఉండాలి, మిక్స్డ్ అయి ఉండాలి. సువార్త దేవుని వద్దకు నడిపిస్తుంది. ఇదొక మార్గం. సువార్త వింటే మనం ప్రభు వద్దకు వెళ్ళగలం. ప్రభు అంచుల మట్టుకు మనం చేరగలం. ప్రభువును మన కన్నులారా చూసి హత్తుకోగలం. మనకు తెలుసు చాలా రకాల మిషన్స్ కదా. మన ఎక్కడైనా మీరు ఏ హాస్పిటల్లో పుట్టారని 50-60 సంవత్సరాల కిందట అడిగామనుకోండి, అదేమంటారు? మిషన్ హాస్పిటల్స్. ఎక్కడ చదువుకున్నారు? మిషన్ స్కూల్స్. ఎక్కడ పనిచేస్తున్నారు? మిషన్ కాలేజెస్ లో. ఈ మిషన్ స్కూల్స్, మిషన్ హాస్టల్స్, అక్కడ చదివిన వారు లేదా అక్కడ జీవించిన వారు, అక్కడ బ్రతికిన వారు, వారికంతా ఒక దైవ క్రమం ఉంటుంది. ఇష్టానుసారంగా ఇప్పటి పిల్లలాగా 8-9 గంటలకు నేను లేస్తాను, నాకు నిద్ర వస్తుంది, మీ అమ్మా నాన్న నేను లాడి తీసి ఏమనలేమో, అక్కడ వార్డెన్స్ మాత్రం పంపుకో. 5:30-6 లోపల నువ్వు ఖచ్చితంగా లేచి స్మాల్ ఎక్సర్సైజ్ చేసి
అవన్నీ చూసుకొని సండే అయితే ఒక లైన్లో గుడికి వెళ్ళడం, పాటలు పాడడం. ఇప్పుడు ఇదంతా ఈసారి వాళ్ళందరూ ఎదురుగా కూర్చొని వాళ్ళంతా మిషన్ హాస్టల్ చదువుతున్నారు కనుక అన్ని పాటలు పాడతారు. ప్రార్థన చేయడం ఇవన్నీ మిషన్ నేర్పించింది. ఆరోగ్యము మిషన్ ఇచ్చింది, విద్య మిషన్ ఇచ్చింది, డిసిప్లైన్ మిషన్ ఇచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎవరిచ్చినారు మనకు? కేవలం మిషన్ అనే శ్రేష్ఠోద్యమం మాత్రమే ఇచ్చిందని మీకు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. మిషన్ కాంపౌండ్లో ఉంటే అది దైవికమైనటువంటి స్పర్శతో వారందరూ ఉంటారు. అక్కడంతా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంది ఆ ప్రాంతం అని దాని మిషన్ కాంపౌండ్ అన్న. The mission is commission. మిషన్ అనేది ఒక ఆజ్ఞ. అండ్ ద మిషన్ ఈజ్ యూ అండ్ మీ. మిషన్ అంటే నీవు నేను, నీవు నేను మిషనరీస్. ప్రార్థన చేస్తున్నావా? నువ్వు మిషనరీవే. రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి మిషనరీ. ఈ మిషన్లో ఉన్న గొప్ప దైవత్వాన్ని మనం చూస్తున్నాం. మన డాషన్ ఆఫీస్కి మీరు వెళ్తే ఎంట్రన్స్లోనే అక్కడ మనకు విజన్ అండ్ మిషన్ ఉంటాయి. వేర్ దెర్ ఇస్ మిషన్ దెర్ ఇస్ ఏ విజన్. ఎక్కడైతే ఈ శ్రేష్ఠోద్యమము, ఈ పని, ఈ కృషి ఉంటుందో అక్కడ దర్శనం ఉంటుంది. దాని తెలుగులో నేను అనువాదించుకొని రాసుకొని వచ్చున్నాను. సిఎస్ఐ వారి యొక్క మిషన్ స్టేట్మెంట్ విందా. లేఖనముల ఆధారముగా యేసు మూలముగా ఉన్న ప్రత్యేక పనిని కొనసాగించుటకు సంఘం దేవుని సేవకుల ద్వారా అని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ధృవీకరించడమైంది. జీవిత సవాళ్లను ఎదుర్కొనుటకు ఒక నూతన నిరీక్షణ కొరకు సంఘం తన ప్రత్యేక పని కొరకు విచ్ఛిన్నమైన సమాజములకు తన సంఘీభావం తెలుపుతుంది. ఏకత్వము మరియు శాంతి సమాధానముల కొరకు ఒక బలమైన మార్గముగా పాటుపడుచున్న సాక్షి సంఘమునకు పిలుపు, సంఘమునకు సిలువ నిరీక్షణకు ఒక గుర్తుగా ఉంది ఈ మిషన్. ఈ మిషన్లో సిలువ ఉంది, ఈ మిషన్లో ప్రేమ ఉంది, ఈ మిషన్లో సంఘీభావం ఉంది, ఈ మిషన్లో ఐక్యత ఉంది, ఈ మిషన్లో అనేకులకు చోటు ఉంది. ఎవరైనా రావచ్చు, కుల మత వర్గ భిన్న భేదం లేకుండా ఎవరొచ్చినా మన సంఘములో, మన మిషన్లో మనం చేర్చుకుంటాం. క్రీస్తు ప్రేమను కనపరుస్తూ ఉంటాయి. ఈ మిషన్లో సభ్యుడుగా లేదా ఈ మిషన్లో మన మెంబర్స్గా ఉన్నట్లయితే దేవుడి యొక్క కృప మనకు దిగి వస్తూ ఉంటాయి. అదేవిధంగా లోక పండితుడు అంటాడు, అలిస్టార్ మార్టినెట్టే అనే యొక్క వేదాంతి తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈ నవీన కాలం గురించి లోకమంతా అనైతిక విలువలతో నిండి ఉంది. నీతి న్యాయం లేక అంధకారంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. న్యూ డార్క్ ఏజ్, కొత్త చీకటి లోకములో, కాలంలో ఇదంతా కృంగి ఉంది. అయితే దేవుని మిషన్ ద్వారా, దేవుని మిషన్ విశ్వాసం, దేవుని ప్రేమ, సిలువ త్యాగము ద్వారా పునరుద్ధీకరణ చేస్తూ ఉంది. అనైతికంగా, అపవిత్రంగా ఒకవేళ మీ జీవితాలు మీరు ఉంటే ఇక్కడ సిలువ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా నువ్వు తిరిగి శుద్ధిగా చేయబడతావు, నీతివంతుడిగా మార్చబడతావని ఈ పండితుడు రాస్తూ ఉంటున్నాడు. దేవుని మిషన్
ఒక ఆధ్యాత్మిక ఆకలిని తీరుస్తూ ఉంది. ఆకలిస్తే ఈ భౌతిక శరీరానికి ఆకలి వేసినప్పుడు ఆహారం కావాలి. కానీ మిషన్లో ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం దేవుని వాక్యం. అందుకే అంటాడు ప్రభు, రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నీవు బ్రతకగలవు. నీవు నేను బ్రతకాలంటే వాక్యము చదవవలసిందే. నీవు నేను కొన్ని సంవత్సరాలు జీవించాలంటే దేవుడితో సహవాసము చేస్తూ ప్రార్థనలో గడపవలసిందే అని ఈ యొక్క మిషన్ ద్వారా మనము చూస్తున్నాం. దేవుడి హృదయంలో నుంచి పొంగి పొరలించబడుతున్నటువంటి ఈ మిషన్ మనందరి హృదయాల్లో ఈ ఉద్యమము రగులుతూ ఉంది. యేసు ఉద్యమం భూమికి అంతముల వరకు ఈ సువార్త. ఎక్కడ భూమి ఉందో, ఎక్కడ సృష్టి ఉందో అందరికీ అంతటా సువార్తను ప్రకటించాలనే యేసు యొక్క మిషన్, ఆయన యొక్క విజన్. అందుకే అంటాడు ఆయన, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మిషన్ అనే ఈ పదాన్ని మనము వేరే ఆర్గనైజేషన్స్ లో కూడా చూస్తాం కదా. మెడికల్ డిపార్ట్మెంట్ లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మీరు కాలేజీకి వెళ్ళండి, ఇదిగో మా మిషన్ ఇది, మా విజన్ ఇది. ఈ విధంగా ఈ డిసిప్లైన్ లో ఈ పిల్లల్ని పెంచుతాం, లేదా ఈ పిల్లలు ఇంత మార్క్స్ సాధించారు మా కాలేజీలో, మా స్కూల్లో అంటూ రకరకాలుగా మనము వారి యొక్క స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ పదం ఇది మిఠే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యం కొరకు. యాజ్ పర్ బిబ్లికల్ గా చూస్తే అపోస్టలో టు సన్, పంపించడం, దేవుడి సేవ కొరకు ప్రేషితోద్యమం కొరకు పంపించడం. మరి మిషన్ ఇంకొక మాటలు మనం చెప్పాలంటే నిర్వచనం కెరిగ్మా. కెరిగ్మా అంటే ప్రకటన, టు అనౌన్స్మెంట్ చేయడం, ప్రకటనలు చేయడం. గ్రామాల్లో ఎంఆర్ఓ గారు వస్తున్నారు, ఏదో వారు రాయితీలు ఇస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఆ గ్రామానికి ఒకరు ఉండి ఆయన ఆ డప్పు కొడుతూ, నేను గ్రామాల్లో పనిచేసినప్పుడు చూసినాను, ఆయన వీధి వీధికి చెప్తే ఇక్కడ ఉన్నాడు అది గట్టిగా చెప్పు వినిపిస్తలేదు అని తిరుగుతా ఉంటాడు ఈ మూలకున్నాడు. ఆయనేమో అక్కడి నుంచి అక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అనౌన్స్మెంట్, ప్రకటన చేయడం, దేవుడి వాక్యాన్ని, సువార్తను అనేకులకు ప్రకటించడం. ఈ ప్రకటనలో ప్రార్థన ఉండాలి, ఈ ప్రకటనలో లిటర్జియో ఆరాధన ఉండాలి, ఈ ప్రకటనలో సాక్ష్యం ఉండాలి. నీ సాక్ష్యం, నీ జీవితం ఇతరులను మార్చే విధంగా. కొందరిని మనం చూస్తూ ఉంటాం కదా, కొందరు నాకు మంచి సాక్ష్యం ఉంది, నేను ఫలానా హైందవ కుటుంబం నుంచి మార్చబడ్డా. మనకు చాలా మంది తెలుసు, సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, వారన్నీ సాక్ష్యాలు కదా. ఆరాధ్య మూర్తి గారు, వీరందరూ వారి జీవితం, వారంతా ఆ గొప్ప గొప్ప ఆ ఉన్నతమైన క్యాస్ట్ లో ఉన్నవారుగా ఉన్నవారిని దేవుడు పట్టుకొని మరి ఈ సువార్తలో, ప్రకటనలో మనము చూస్తుంటున్నాం. మిషన్ డిస్కవరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని ఈ మిషన్ ద్వారా మనం కనుగొనాలి. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన దేవాలయంలో యేసు మనతో ఉన్నాడు, ఆయన దేవుని రాజ్యం మనతో ఉంది. యేసు ఎక్కడ ఉంటే, వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని రాజ్యము దిగి వచ్చినట్టే. యేసు ప్రభు చాలా మంది రోగులు స్వస్థపరచడానికి పెడుతున్నాడు కదా. భక్తిమైన పుట్టుగుడ్డి వాడిని, కుట్టివాడిని, మూగవాడిని, వాణ్ణి వీణ్ణి, అంటే ఆయన ఎక్కడికి వెళుతున్నారో అక్కడ వెళుతున్నప్పుడు ఆయన వెంబడి ఆయన రాజ్యం నడుస్తూ ఉంది. అందుకే మార్కు సువార్తలో మనం చూస్తాం, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందడం వెరీ డిఫికల్ట్. చాలా కష్టం కదా. ఎందుకంటే ఈ పాపలోకంలో పూర్తిగా
పూర్తిగా మునిగిపోయావు. ఒక హాఫ్ ఇంచ్ కూడా గ్యాప్ లేదు, హాఫ్ ఇంచ్ కూడా గ్యాప్ లేని మనలను ఈ మారు మనస్సు లేదా ఈ రక్షణ అనే ఈ ఇన్స్ట్రుమెంట్ సాధనం ద్వారా దేవుడు పైకి ఎదుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు మీకు? 60 70? అన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు. మనస్సు మార్చకపోతే ఖచ్చితంగా ఉన్నాయి రెండు. ఏమున్నాయి? పరలోకం ఉంది, అగ్నిగుండం ఉంది. ఇందులో నో కాంప్రమైజ్. అక్కడ యేసు ప్రభు నా కుమారుడా అని హత్తుకోడు, నేను క్షమిస్తున్నా అని చెప్పడు. అక్కడ దుష్ట సంతానమా, సర్ప సంతానమా, ఒరే ఎన్ని ప్రసంగాలు విన్నావు, నన్ను నువ్వు మార్చలేదు కనుక ఇదిగో నీకు వాడు ఉన్నాడు, ఆ సైతానుడు ఉన్నాడు, వారి రాజ్యం ఉంది, ఆ చీకటి రాజ్యంలోకి వెళ్ళిపో. అప్పుడు ఆయన కరుణామయుడు కాదు, అప్పుడు ప్రేమామయుడు కాదు, అప్పుడు ఆయన కొదుమ సింహము వలె, అప్పుడు ఆయన గొప్ప తీర్పరి వలె, అప్పుడు ఆయన ఒక న్యాయవంతుడు వలె న్యాయం చేస్తాడు. జాగ్రత్త. మంచి ఉంది, చెడు ఉంది కదా, ప్రేమ ఉంది, కోపం ఉంది, అగ్ని ఉంది, ఏసీ ఉంది. ఏసీ అంటే పరలోకం, అగ్ని అంటే అగ్ని గుండం, నరకం, చీకటి. మనమే తేల్చుకోవలసిన అవసరం ఉంది. దేవుని రాజ్యాన్ని మిసలియో అన్నారు. మిసలి అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ఎక్కడ ఉంటే అక్కడే అనే మిషన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగాల్లో మనం గమనిస్తే ఏలియా ప్రవక్త కదా, దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు, గొప్పవాడు, అంతా బాగుంది. కానీ పాపం ఎవరికి భయపడుతున్నాడు ఆయన? ఒక స్త్రీకి భయపడుతున్నాడు. ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అంటే అబ్బా పేరనుకుంటేనే భయం అవుతుంది. మన పిల్లలకి ఎవరైనా ఆ పేర్లు పెడతామా? పెట్టలేం కదా. ఎందుకు? అమ్మో అది మహా రౌడీ, దుర్మార్గురాలు, దుస్తురాలు, విగ్రహారాధకురాలు, దాని పేరు మాకెందుకు? ఈడు ఎవడాడు? ఆహంరాజు, రబ్బర్ స్టాంప్, డమ్మీ అడే. ఆమె ఎట్లా చెప్తే కానీ పేరు మాత్రం రాసే. సో ఇక్కడ అయినా ఆ స్త్రీ దెబ్బకు భయపడి పారిపోతున్నాడు ప్రవక్త, పారిపోతున్న ప్రవక్త, భయపడుతున్న ప్రవక్త, ధైర్యం లేని ప్రవక్త. ఈ ప్రవక్త వెళుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని పని కొరకు ఏలియా పిలుపు, ఏలియాకు మరొక పిలుపు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అన్య దేశాల్లో కూడా నా మిషన్ గురించి నువ్వు బోధించు అని ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆహాబు రాజు అక్కడ ఆ దేశానికి నేను ఒక మాట చెప్పేస్తూ ఒక ప్రవచన 3.5 సంవత్సరాలు మంచు, వర్షం వెళ్ళకపోయింది. ఏంటంట మంచు అంటే? మంచు ఉంటే అంత ఎంతో 4 అట్లా జరుపుకున్నాం, అది కూడా లేకుండా చేస్తాం. ఈయన ప్రార్థనలో ఏముంది? పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. స్టాప్ రైన్ 3.5 సంవత్సరాలు బంధుగా అంటే పదే. మనం వర్షం వస్తుంది, తుఫాన్లు వస్తున్నాయి, ప్రార్థన బంధు కానీ ప్రార్థన చేస్తాం అవుతుందా? అవుతుందా? ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా ఎవరు చేయాలి? దేవుడే. దేవుడు ఏరియాలో ఉండి ఏరియాకు ఆ శక్తిని ఇచ్చినప్పుడే అది ఆపగలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. బయలుదేవతలు, అన్య దేవతలు, వర్షపు దేవత ఈ యెజబెలు ఆ దేవతను పోషించి విగ్రహారాధనగా ఉంది. అప్పుడు దేవుడు ఆయన పిలిచి అంటున్నాడు, నువ్వు కేరుతూ వాగు దగ్గరికి వెళ్ళిపో. కరువు వస్తుంది కదా, వాగు దగ్గర ఏముంది?
ఏముంటాయి వాటి దగ్గర? వాటర్ ఉంటాయి. ఇప్పుడంటే మంచి శుద్ధి నీరు అని మనం తాగుతున్నాం కదా, ఏదంటే అది హోటల్లో అక్కడ ఇక్కడ తాగుతామా, కొంచెం కష్టం కదా, మంచి హోటల్ అవుతానే తాగాలి. అప్పుడు అవన్నీ ఏమి లేవు. అప్పుడు భూమిలో నుంచి బావిలో నుంచి వచ్చే నీరే మంచి మినరల్స్, మంచి రుచిగా తీయగా ఉంది. వాగు దగ్గర మరొక అద్భుతం, వాటర్ తాగుతున్నాడు. వాటర్తో పాటు ఇంకేం కావాలి? ఆహారం కావాలి. ఏం చేసిందంట? ఆహారం ఎవరితో? కాకులు, అపవిత్రమైన పక్షులు. లేవ్యాకాండంలో చూస్తాం, ధర్మశాస్త్రంలో తోరాలో కాకులు మంచివి కావు. కాకులు ఎందుకు అపవిత్రం? ఏదైనా చనిపోయినా, ఏదైనా కుక్క ఉంది అనుకుంటా, లేదా మేక ఉంది, ఎత్తుంది, అక్కడికి వెళ్ళి అది తింటుంది, అపవిత్రమైనది. కానీ దేవుడు అపవిత్రమైన వాటిని కూడా, లేదా అన్యులను కూడా, అన్యుడు ఒక రాజు ఉన్నాడు, కోరెష్ రాజు, అతన్ని అభిషేకించి బబులోను చెరలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించారు. దేవుడికి అవసరమైంది ఆ పని, ఆడన్యుడే. కానీ అభిషేకం ఇచ్చి విడుదలనిచ్చి, ఎప్పుడైతే అభిషేకం అందుకున్నాడు ఆ రాజు, యెహోవా దేవుని మాట విన్నాడు. కాకులు కూడా ఎప్పుడంట? మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎటువంటి భోజనం? మాంసము. అబ్బా, మంచి భోజనం. ఏదైనా ఎక్కడ ఎప్పుడు తింటాడేమో, మంచి స్వస్థమైన మంచి రొట్టెలు, మాంసము తీసుకొని వచ్చి హాయిగా తింటూ ఆయన గడుపుతున్నాడు కాలం. తర్వాత మరొకసారి దేవుడి యొక్క పిలుపు వస్తూ ఉంది. అక్కడ ఆ కేరుతు వాగు దగ్గర ఆ ప్రాంతంలో ఒక గుహలో దాక్కోవడం, వసతులు లేవు, పడుకోవడానికి నివాసం లేదు. కొండల్లో గుహలో దాక్కున్నవారు ఆ కాలంలో ఆ 2-3 వేల సంవత్సరాల క్రితం ప్రజలు. అప్పుడు దేవుడు మరొక ప్రాంతానికి పంపిస్తున్నాడు. సీదోను, సారెపతు, ఇవన్నీ బైబిల్ మ్యాప్స్ లో సైడ్ లో మనకు ఉంటాయి. బైబిల్ మ్యాప్స్ చూస్తారా? అక్కడ లైట్స్ అవి ఉంటాయి. మీకు కాలు దగ్గరప్పుడు మ్యాప్స్ స్టడీ చేయండి. ఏ దేశం ఎక్కడ ఉంది, ఏ దేశానికి ఏ ప్రవక్తలు ఏ రాజులు పరిపాలించారు, మ్యాథ్స్ మీద మీకు ఐడియా ఉంటే సగం బైబిల్ తెలిసినట్లే. మాకు మ్యాథ్స్ ఒక ఎగ్జామ్ ఉండేది. మ్యాథ్స్ వేసి యేసు ప్రభు తిరిగిన ప్రదేశాలు మ్యాథ్స్ ఏంటంటే అక్కడ అన్ని గుర్తించాలి. ఆయన ఎక్కడెక్కడ పోయినాడు, గనాలు పోయినాడు కదా, ఏషియాలో పోయాడు కదా, తూరు సీదోలు పోయాడు, ఇక్కడ ఇది పలానా పలానా. ఈయన అక్కడికి వెళ్ళి అదే ప్రాంతంలో సారేపాతన గ్రామంలో ఎవరున్నారు? ఒక విధవరాలు దగ్గర పడ్డారు. కనుక కదా, అవునా? వర్షం లేదు, 3.5 సంవత్సరాలు అయితే భౌతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా ఆమె చావుకు సమీపంగా ఉంది. అంతే 2 రోజుల్లో. అయితే ఒక చిన్న రొట్టె, అందులో పిండి ఉంది, ఆ నూనె ఉంది, ఏం లేదు. అప్పుడు ప్రవక్త వచ్చి ఆమెతో పలకరించి నాకు రొట్టె చేయి, ఆ నూనె పోసి అనుకోవచ్చు. అనుకోలే నాయన, మహా అంటే ఒకరోజు బ్రతుకుతామేమో అది తిని, నేను నాకు నీకెక్కడిస్తారా భయ్, లేదు అని వాదించవచ్చు. కానీ పదే ప్రవక్త అడుగుతున్నా, మీ ముందు చేసినది నాకు ఇవ్వండి. అందుకే ఈ క్రమమే మనం నేర్చుకున్నాం కదా. అయ్యగారు ఇద్దరికి వచ్చినాక మీరంతా తిన్నాక మంచిగా పుష్కలంగా రాజు తిని మిగతాది మిగతా అయ్యగారు రా తింది అంటాడా? ఏం చేస్తాడు ఆయన? శ్రేష్టమైనది నా ముందే వేడి వహపం చేసి మీరు తిన్న తర్వాతనే హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది డిసిప్లైన్? త్రూ బైబిల్. ఆయన భోజనం చేసిన తర్వాత
ఆ భోజనము, మా ఇల్లు, మా పరిస్థితి, మా పిల్లలు అందరూ కూడా దీవించబడతారు. ఎంత మంచి ఆ విధురాల్లో ఉంది. మనకేమో ఇప్పుడు బస్తాలు ఉన్నాయి, అయ్యగారు వస్తే పెట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఆ విధురాల దగ్గర ఇంతే పిండి ఉంది కాదు. ఎప్పుడైతే ఆమె దైవజనుడికి ఇచ్చిందో, ఈయన తిన్నాడో, ఏమైందట, ఇక స్టార్ట్ అవుతుంది. చెలిమిలో వాతలు, ఆ నీరు బావిలో ఊరినట్లుగా, అది ఉబికినట్లుగా, ఆ పిండి వడుస్తలేదు, ఆ నూనె కూడా. దేవుడి ఆశ్చర్యకారుడు, అందుకే ఆయన పేరేమంటున్నాం, ఆశ్చర్యకరుడు, అద్భుత ఆలోచనకర్త, అద్భుతకరుడు. దేవుడికి ఇచ్చి చూడు, దేవుడి సేవకులకు ఇచ్చి చూడు, నువ్వేమైపోతావు, అత్యధికంగా ఆశ్చర్యపోతావు. కొద్దిమంది దురదృష్టం, దైవ సేవకులు పలకరించే వారు కూడా ఉన్నారు. ఎంత అన్యాయం అంటే, నీకెట్లా వస్తాయి దీవెనలు, నీకెట్లా వస్తుంది ఆరోగ్యం, నీకెట్లా వస్తుంది సంపద? నో. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని చూస్తూ నీ యొక్క పాప పశ్చాత్తాపము, నీ అన్ని ఒప్పేసుకొని నువ్వు శుద్ధి చేసుకొని సమాధాన పడితేనే నీకేమన్నా వస్తుంది. మెచ్యూరిటీ లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, హృదయమంతా కంపు మురికి ఉంటే ఎవరికన్నీ నష్టం? నీకే నష్టం. మీరు నష్టపోకూడదని, మీరు ప్రభులో స్టాండర్డ్గా సంపూర్ణంగా ఈ లోకం ఇస్తే ప్రభు దగ్గరికి వెళ్ళాలని రకరకాలైనటువంటి ప్రసంగాలతో మేము బలపరుస్తూ ఉంటే, మాతోనే కమ్యూనికేషన్ లేకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ దినాల్లో ఉన్నాం. ఎంతగానో ఆమె ఆశీర్వదింపబడ్డట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తుంటాం. పత్రికల పాఠంలో కూడా మనం గమనించినట్లయితే, పేతురేమో యూదులకు సువార్త, పేతురు యూదుడే, పౌలేమో ఎవరికి? అన్యజనులకు సువార్త. డిఫరెంట్గా ఉంది కదా. మన వాళ్ళకు మనం సువార్త చేసుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. నేను పోయి బీజేపీ వాళ్ళకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూర్చొని మధ్యలోకి వెళ్ళి సేవ చేయడం, యేసు ప్రభువుకు చెప్పడం, దట్ ఈస్ గ్రేట్. అది గొప్పతనం కదా. మీకు నేను చెప్పినాను ఏమన్నా ఇది పెద్ద విశేషమా? విశేషం కాదు. పౌలు అన్యులకు సువార్తను ప్రకటించాలి. యెహోవా దేవుని నామాన్ని, యేసు దేవుని నామాన్ని ఎరగని వారికి సువార్తను చెప్పడం. ఆ గలతీ సంఘం ఇంకొక ప్రాబ్లం ఉంది, సున్నతి ప్రాబ్లం. వారంతా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు కానీ యేసు క్రీస్తు మాటలు సరిగా ఫాలో కాదు. కొందరేమో క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో ఉన్నారు, మరికొందరేమో నిష్ఠ కలిగిన యూదులే, మాకు సున్నతే. వారి మధ్యలో ఈయన చేస్తున్నటువంటి సేవను మనం చూస్తున్నాం. మిషన్ ద్వారా ఈ పౌలు అనేక ప్రాంతాలకు, ఒకే ప్రాంతానికి పరిమితం కాదంటూ పౌలు ఆ ఏరియాలో, ఆ గలతీ, కొలస్సీ అనేక ప్రాంతాలకు సంఘాలు కట్టి సువార్తలో ఆయన పాల్గొన్నట్టుగా మనం చూస్తాం. ఎవాంజలిస్ట్, మిషనరీ ఒక చోట ఉండేవాడు కాదు. కానీ మీ కాపరి ఎక్కడ ఉండాలి? మీ సంఘం మీ మధ్యలోనే. 2 ఆరాధనలు కదా, 1, 2. కల్వరి సతీష్ గారి లాగా మనం ఒక 6 పెడతాం. ఐఎమ్ రెడీ, మీరు వస్తే. ఆయన 6, 7, 8 చేసుకుంటున్నాడు కదా, ప్రజలు అట్లా వస్తున్నారు.
ఈ కాపరి ఈ సంఘానికి కట్టుబడి ఉంటాడు. కానీ మిషనరీ అదొక నీరు వలె, నది వలె ఆయన ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ సువార్తను చెప్పి వెళ్ళడం. మన దేశంలో కూడా మనకు మిషనరీస్ ఉన్నారు. నారాయణఖేడ్ మిషన్, తాండూరు, వికారాబాద్ ఆ ప్రాంతంలో కూడా మన మిషనరీస్ పని చేస్తూ ఉన్నారు. యూత్ పిల్లలు, ఆర్డినరీ పిల్లలు, లేదా మినిస్టర్ పిల్లలు దేవుని సేవ చేస్తున్నారు. పౌలు వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. తన పిలుపుకు తగినటువంటి దర్శనము ద్వారా ఆయన ఉంది. వారందరినీ ఐక్యపరచాలని ఆ సంఘంలో పౌలు చేస్తున్నటువంటి బోధనలు మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనంలో 6వ వచనంలో దేవుడు నరుని వేషము చూడడు. కొన్నిసార్లు మనం నరుల వేషాలు, వారి యొక్క క్యారెక్టర్స్, వారి పుట్టుపూర్వతాలు, వారి వారసత్వము, ఇది మనోడే, ఇది తెలుసు మాకు, దూర బంధువులు, మనుషుల యొక్క వేషాలు మనం చూస్తాం, గౌరవిస్తాం, వారిని అభినందిస్తూ ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుడికి అందరూ కూడా దేవుడి సొంతం. మనం కొంతమందికే కదా, నా కుటుంబం ఉంది, లేదంటే మా అన్న పిల్లల్లో వారు జాయిన్ కావచ్చు నా కుటుంబంలో, అంతమందికే. మా పాలుళ్ళు లేదు, వాడికి ఎందరు అవుతారా? కానీ దేవుడు అందరికీ దేవుడు, అందరం ఆయన బిడ్డలనే. అందుకే నరుని వేషం ఆయన చూడడు. ఆయన ఆధ్యాత్మిక కనుదృష్టితో దేవుడి హృదయం అంతటా ప్రవహిస్తూ ఉంది. 9వ వచనంలో వీరన్నిలకు తమ స్వేచ్ఛనిస్తూ, సహాయిస్తూ, అన్యులను చేర్చుకుంటూ, ఆహ్వానిస్తూ అన్యుల మధ్యలో పరిపూర్ణ సేవ చేస్తున్నాడు పౌలు. అందుకనే ఆయన ఫస్ట్, సెకండ్, థర్డ్ మిషనరీ జర్నీస్ అంటారు. మిషనరీ ప్రయాణాలు ఆయన జీవితంలో. అపోస్తల కార్యంలో మనం చూస్తే ఆయన యొక్క ప్రయాణాలన్నీ, ఆయన ప్రయాణంలో కొన్నిసార్లు ఓడ పగిలిపోవడం, సముద్రంలో ప్రాబ్లమ్స్ రావడం, కొన్నిసార్లు అనేకులు ఆయన అటాక్ చేయడం. చాలా స్వీట్గా ఉంటుంది బైబిల్ చదువుతుంటే. బైబిల్ చదవడం అభ్యాసం చేసుకోవాలి. బైబిల్తో మనం ముడిపడి ఉంటే మన జీవితాలు కానీ, మన బ్రతుకు విధానం కానీ మరి పౌలు వలె మనం మార్చబడడానికి సహాయం దేవుడు చేస్తున్నాడు. మరి సువార్త పాఠంలో కూడా మనం గమనిస్తే పరలోక రాజ్యం వలతో పోల్చబడింది. నెట్ వల. ఈ ప్రపంచం సముద్రంతో పోల్చబడింది. అనేక ఉపమానాలు యేసు ప్రభు చెప్పాడు దేవుని రాజ్యం గురించి. ఇక్కడ వలను తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు. ఈ వలలో ఎవరెవరు ఉన్నారు? నిజమైనటువంటి పరలోకములో ఈ వలలో పడ్డ మంచి విశ్వాసం. చేపలు, కొన్ని చెడిపోయిన చేపలు, కొన్ని మంచి చేపలు, కొన్ని ఆరోగ్యకరమైన చేపలు. వాటిని వలకు తెలియదు, సంఘానికి తెలియదు. సంఘంలో చెడ్డవారు మంచి అనేకులు ఉండొచ్చు. కానీ ఒక దినమున ఏరి ప్రక్కన పడేస్తారు ప్రభువు. ఇక్కడ కూడా వలలోకి వచ్చిన చేపలన్నీ చేర్చుకున్నారు. తర్వాత గోధుమలు పురుగుల్లాగా వేరు చేయడం. వల అనే యొక్క సంఘములో దేవుని బిడ్డలు ఖచ్చితమైనటువంటి స్థానంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యం 49వ వచనంలో నీతిమంతుల నుండి దుస్తులను వేరుపరచి ప్రభు అంటున్నాడు. నీతిమంతులు, దుస్తులు. సంఘములో నేను నీతిమంతుడనండి 100%,
అని చెప్పగలిగిన వారంలో మనం ఉండాలి. ఆ విధంగా చెప్తే దేవుని వలలో, దేవుని పరలోక రాజ్యముని వలలో మనం ఉంటాం. ఏ పాపము, ఏ చెడు, ఏ లోకంలో ఉండే కోరికల ఆశ నీలో ఉన్నాయా? నీకు దుష్టునిగా దేవుడు ఇచ్చి నిన్ను తన యొక్క అగ్నిగుండం ఆ సైతాన్ని చుట్టూ అప్పచెప్తున్నట్టుగా వాక్యం ఇక్కడ మనం చూసుకుంటున్నాం. మరి 50 దుష్టులను అగ్నిగుండంలో పడద్రోయులు, శిక్షావిధికి మరో పేరు దుష్టులట అగ్నిగుండంలో పడవేస్తారు. ఇది దేవుడు చెప్తున్న మాటలు. తప్పనిసరిగా అగ్నిగుండం ఉంది, మంచి గుండం ఉంది. అగ్నిగుండంలో దుష్ట స్వభావం ఉన్నవారు వెళ్తారు. ఈనాడు ప్రపంచమంతా ఇంటర్నెట్ అనే వల ఉంది. ఆ ఇంటర్నెట్లో ఆధ్యాత్మికమైన దేవుని మాటలు, దైవ వాక్కులు, దేవుని జ్ఞానము ఒకవైపు ఉంటే, ఈ మధ్య బాగా ఇంగ్లీష్ తెలిసిన పెద్ద పెద్ద అయ్యగారంతా ఆ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసుకొని మెసేజ్ తయారు చేసుకోవడం. ఇంటర్నెట్ బ్రింగ్స్ గుడ్ థింగ్స్, గుడ్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. అట్ సేమ్ టైం ఈ ఇంటర్నెట్ చీకటిని, పాపము, చెడును, అసహ్యమైనటువంటి పనులు, ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా పాడవ్వాలి, ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, ఇంటర్నెట్లో మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్పెషల్గా యూత్ వారికి కదా. ప్రతి ఇంట్లో, ప్రతి పిల్లలకు 10th క్లాస్ నుంచి ఏం కొనిస్తున్నాం? వద్దురా నాయన అంటే వాడు మా పెద్దోడు ఇంత పైసలు పెట్టి పంపిస్తే వాడు మా చిన్నోడు నాకు ఉంటుంది తెలియదు. ఎవరు కొనిస్తున్నారు? పేరెంట్స్ కొనిస్తున్నారు పిల్లలకైతే. ఇక నువ్వు బీటెక్లో, ఎంటెక్లో చదివిస్తే నువ్వు కొనిచ్చేది ఏం లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు భయపడ్డారు. పెద్దగైన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్నారు. అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులు పెద్దలుగా ఉన్నారు. ఇక ఏం లేదు, అడుగుడు లేదు. అవునా శ్రీకాంత్? మాకు మస్తు పైసలు ఉంటాయి, 30,000, 40,000, మా సెక్రటరీ సార్ 1,00,000 రూపాయలు. ఆ పిల్ల ఏ ఫోనో, ఏ ఫుటో వాడండి ఈ వలను, కానీ మంచి కార్యం కొరకు. ఎప్పుడూ నేను చెప్తా, పిల్లల మీద మీ కన్నులు దృష్టి ఉంచాలి. లేకపోతే ఇదే పాడు చేస్తారు. ఇక్కడి నుంచి మనుషుల్లోనికి వెళ్తారు. ఇవాళ జాగ్రత్తగా కాపాడుకుంటే ఇది బైబిల్ జ్ఞానం, లోక జ్ఞానం కొరకే వాడాలి తప్ప ఒక్కరి చిల్లరి వేషాలకు. ఒకవేళ దీనికి వ్యసనాలకు అలవాటు పడిపోతే, మీరు చిన్నపిల్లలు కూడా 2-3 సంవత్సరాల పిల్లలకు తల్లులు వాళ్ళు ఏడుస్తుంటే అదేదో గేమ్లు పెట్టిస్తారు కదా, వాడు దానికి అలవాటు పడి ఇవ్వలేదు అనుకో, తీసుకుపోయి మళ్ళీ ఇస్తే ఇక్కడ పట్టడం. వాడి కోపం చాలా బాగుంటుంది, పిల్లల కోపం. కంట్రోల్ చేయలేము. 20-25 గడ్డాలు విషయాలు వచ్చినాయనుకో చేయలేము. జాగ్రత్త ఉండాలి కుటుంబ వ్యవస్థ. ఈ ఇంటర్నెట్ అనే ఇవాళ ప్రభు అంటున్నాడు, ప్రభు వలలో, పరలోక రాజ్యం అనే వలలో పడితే సరాసరి ప్రభు తనకున్న చోటికి గొప్ప మిషనరీ మనం తీసుకొని వెళతారు. మనం చేయవలసినంత ఆ సిలువను చూస్తూ, సిలువలో వేలాడుతున్న యేసును చూస్తూ, ఆయన జీవితాన్ని ముందు మనకు క్షుణ్ణంగా అర్థమవుతే, ఆయన మనస్సు జ్ఞానం అర్థమవుతే అతన్ని అనుకరిస్తాం, అతన్ని వెంబడిస్తాం,
అతని కృపలో, అతని దయలో కొంతకాలం గడుపుతాం. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించుకుంటా. ప్రార్థించుతాం. ప్రేమ గల తండ్రి, నీ పొందిన కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీరిచ్చిన ఆలోచనలతో, జ్ఞానంతో విన్నాం. మా హృదయాలు స్థిరపరిచి బలపరిచి జరవచ్చిన మా ప్రియబిడ్డలందరినీ దీవించగలరు. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి.